వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఛార్జింగ్ బుల్ దగ్గర ఉన్నాము. బుల్ ముఖం కంటే బుల్ ఏమంటారు అంటే ఉష్ణాలను పట్టుకుంటే అదృష్టం అంట. సో వాడు పట్టుకోమంటున్నాడు. అది కూడా అక్కడ పట్టుకుంటున్నారు చూడండి. నేను వెళ్ళి పట్టుకుంటా. అది పట్టుకుంటే ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీయా, మనీ వస్తాయంట, బేసిక్గా వెల్త్ వచ్చేదంట. సో ఇదే అనమాట ఛార్జింగ్ బుల్. ఇంకో వీడియో చెప్పాడు, వీడు నా కాలేజ్ మేట్ వివేక్. సో వీడియో చెప్పాడు దాన్ని పట్టుకుంటే గుడ్ లక్ అని చెప్పి. సో మాకు డబ్బులు వస్తే రాదా ట్రిప్ అయిన తర్వాత చెప్తాము. సో ద ఫేమస్ ఛార్జింగ్ బుల్ పాయింట్. చాలా పెద్ద లైన్ ఉంటుంది ఫోటోలు తీసుకోవడానికి. ముందు ఎంత ఉందో వెనక ఎంతకంటే పెద్ద లైన్ ఉంది. పెద్ద లైన్ చూపిస్తాను. ముందు చూపించాను కదా, ఇది వెనక అనమాట. వెనక లీటర్ లైన్ చూడండి ఎంత పెద్ద లైన్. ఆ స్ట్రీట్ కింద వరకు వెళ్ళింది. జస్ట్ బికాస్ దాన్ని పట్టుకుంటే అదృష్టం వస్తుందని చెప్పి. మన దేశంలో మూఢనమ్మకాలు అంటారు, వీళ్ళ దేశంలో మాత్రం రిచువల్ లా చూస్తారు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ పెద్ద లైన్. న్యూయార్క్లో ఎక్కడ తిరగాలన్నా ట్రైన్లు ఎక్కాలి, ఆప్షన్ లేదు. మా వివేక్ మొత్తం స్పెషల్ క్యాబిన్ వేయించాడు, వీళ్ళు తప్ప ఎవరు ఎక్కకూడదు అని చెప్పి. రిజర్వ్డ్ క్లాస్ అనమాట ఇది. అట్లా ట్రైన్ మా ట్రైన్ ఫుల్ అయితే కదపడాలి అని చెప్పి కాలిపోగి పెట్టించినట్టున్నాడు. సో ఇవాళ వెదర్ సూపర్ పర్ఫెక్ట్ ఉంది. మేము చాలా భయపడ్డాము. జాకెట్లు ఇంత జాకెట్లు తెప్పించుకున్నాము వాడితోటి. అన్నీ మోసుకొని తిరగాల్సి వస్తుంది. ఇదో 3 కిలోలు ఉంది బరువు. మా పిల్లడికి చలేస్తుంది అని చెప్పి మొత్తం టోపీతో కప్పామన్నమాట జాగ్రత్తగా. సో ఈ దేశంలో మీద చేతులు వేసుకొని మాట్లాడకూడదు, వేరేలా నన్ను ఊపుతున్నావు ఏదో. సో ఇప్పుడు మేము ఇక్కడ ఒక పెద్ద లైన్లో ఉన్నాము. లైన్ చూపిస్తాను. ఇంత పెద్ద లైన్లో ఎందుకున్నాము అంటే ఇక్కడ జోయిస్ పిజ్జా అని చెప్పి. జోయిస్ ఎట్లయినా పలుకోవచ్చు. లిటరల్గా ఒక 45 నిమిషాల లైన్ ఉంటుంది. మీకు మొత్తం లైన్ చూపిస్తాం. ఇది న్యూయార్క్లో చాలా ఫేమస్ పిజ్జా. ఇవి ఫేమస్ ఫుడ్ ట్రై చేయడానికి ఇదే బాగా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. భయం వేస్తుంది ఈ లైన్. మా ముందు మినిమం 200 మంది ఉన్నారు కనీసం. మీకు లైన్ చూపిస్తే ఎంత పెద్దగా ఉంది. మీ నుంచి వెళ్ళి కవర్ చేసుకొని వస్తా. సో చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లైన్లో నుంచి తినడం అవసరం అని డౌట్ కూడా వస్తుంది ఒక్కోసారి, అంత పెద్ద లైన్ ఉంది. చూడండి లిటరల్గా ఎంతమంది ఉన్నారు మా ముందు. నడిచినంత దూరం కనిపిస్తూనే ఉంటారు. ఇది అనమాట జోస్ పిజ్జా. ఇదంతా లైనే. మేము ఎక్కడ ఉన్నాం తెలుసా? లిటరల్గా మా వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాడా? ఇక్కడ ఉన్నాడు, వీధి చివరి ఉన్నాడు, లిటరల్గా పక్క ఊరిలో ఉన్నాడు. ఇదంతా లైన్ దాటుకొని లోపలికి వెళ్ళాలి. మా వాళ్ళు ఇద్దరు లైన్లో నిల్చోబెట్టి నేను వీడియో రికార్డ్ చేసుకోవడానికి పక్క వచ్చా. ఎందుకంటే వీడియో రికార్డ్ చేయడానికి పక్క వచ్చిన ఈ గ్యాప్లో 10 మంది వచ్చేస్తున్నారు. ఎంత ఉంది లైన్ చూసారా? అవుతుంది ఇవాళ ఏమో 1 గంట. సో న్యూయార్క్ సిటీ చూడడానికి ఎంతసేపు పడుతుందో ఈ ఫేమస్ ఫుడ్స్ తినడానికి అంతసేపు పట్టింది. దీనికే ఇట్టుంటే ఇంకా హలాల్ రైస్ ట్రై చేద్దాం. ఇవన్నీ ఈ లైన్లలో నుంచోడానికి సగం రోజులు వెళ్ళిపోతాయి. సో మంచిగా ప్లాన్ చేసుకొని రండి. హాఫ్ డే ఫర్ ఫుడ్, హాఫ్ డే ఫర్ సైట్ సీయింగ్. తిన్నాక మనకి మెయిన్ ఫుడ్ కాబట్టి మాకు సైట్ సీయింగ్ పెద్ద ఇదిగోండి. ఇక్కడ ఇవన్నీ బిల్డింగ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది, వ్యూ పార్క్స్ ఉంటాయి. అన్ని వదిలేసి ఫస్ట్ తిండి తిందాము, ఫుడ్ కవర్ చేసుకున్నాక సైట్ సీయింగ్ చేద్దాం అనుకున్నాము. టోపీ మాత్రం భలే ఉంది. న్యూయార్క్లోనే ఉంటాడు. తీసుకెళ్ళరా సైడ్ నుంచి పక్కన నుంచి తీసుకెళ్ళరా అంటే కొడతారంటున్నాడు. మా టెడ్డీ బేర్ ఏది? టెడ్డీ బేర్ ఆల్మోస్ట్ ఎంతసేపు అయిందిరా? 132 158 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ అంటే హాఫ్ అన్ అవర్, ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు దగ్గరకు వచ్చాము, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. సో మినిమం 45 నిమిషాలు పడుతుంది మీరు లోపలికి వెళ్ళాలంటే. ఇదంతా వాల్ ఆఫ్ ఫేమ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరూ వచ్చి తిన్నది జోయిస్ పిజ్జా. వెజ్ వాళ్ళకి దొరికే ఆప్షన్ ఏకెక్కడిది ఏంది? స్పినచ్ అండ్ చీజా? స్పినచ్ అండ్ చీజ్, పెపరోనియా. సో ఇవన్నీ వెరైటీస్. మీరు ఇక్కడ ఏది కావాలో చూపిస్తే ఇచ్చేస్తారు. మనమే తీసుకుంటున్నాం. మేమేం తింటున్నాం? మీరైతే పెపరోని, నువ్వు? నేను చీజ్. 3 pepperoni and what's this one? Fresh mozzarella cheese. One of that. ఇవి రేట్లు తాగుతావా?
ఫ్రెష్ పిజ్జాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు, ఇలా పెట్టి అమ్ముతూనే ఉంటారు. మనం అడగగానే మళ్ళీ వేడి వేడి చేసి ఇస్తాడు. ఫైనల్లీ మేడ్ ఇట్. ఒక 45 minutes పట్టిన లైన్లో రావడానికి. టేస్ట్ చేద్దాం. 45 నిమిషాలు వర్తిటేనా లైన్లో నుంచా? పిజ్జా సాస్ బాగుంది. ఇంతసేపు లైన్లో నుంచిన తర్వాత బాలే అని చెప్పడం కూడా భయం వేస్తుంది. నిజం పిజ్జా. మామూలు హాట్ చాక్లెట్ తాగిపించడానికి తీసుకొచ్చాడు. ఏదైనా న్యూ ఇయర్లో ఏది లైన్ తప్ప ఏముండదా? ఏది కావాలన్నా మినిమం అరగంట లైన్లో నుంచాలి. ఇదంతా లైన్ ఏంటమ్మా? వర్త్ ఇట్ అన్నాడు. మనం పెద్ద హాట్ చాక్లెట్ బ్యాచ్ కాదు కానీ ఇక్కడ ఉన్న వెదర్కి తాగాల్సి వస్తుంది. సో ఇంకా లైన్లో ఉన్నాం. తాత ముందు వీళ్ళందరూ ఉన్నారు. ఇలా వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళాలి. బేసిక్గా హాట్ చాక్లెట్ పోసి దాని మీద విప్పింగ్ క్రీమ్ వేసి మార్ష్మెలోస్ని బ్లో టాస్తో కాల్చి హాట్ చాక్లెట్ పైన పెట్టిస్తారు. ఏంట్రా నవ్వుతున్నావు? ఏంట్రా నువ్వు? అరే నోరు తిరగట్లేదు రా చలికి, టూ మచ్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచున్నాం లైన్లో. ఒక హాట్ చాక్లెట్, చాలా సింపుల్ హాట్ చాక్లెట్, కాకపోతే కెమెరా వెనుకున్నాడు చాలా ఇష్టం అని చెప్పి పట్టుకొచ్చాడు, లైన్లో నుంచో పెట్టాడు. మామూలు ఇద్దరు పారిపోయారు. $200% బూస్ట్. ఇది బూస్ట్ తాగిడించడానికి ఎందుకు రా? ₹1000 రా బూస్ట్. ₹1000 కాదు, 1100. స్మోర్స్ నాకు చాలా ఇష్టం. మంచిగా మార్ష్మెలో పెట్టి కాల్చారు. ఈ ప్రాసెస్ అన్నిటిలో నాకు నచ్చింది ఏంటంటే అమ్మాయి మంచిగా ఇన్ని పట్టి కాలుస్తూ ఉంది. సో కాసేపు అమ్మాయిని చూస్తా కూర్చున్నాం. బట్ హాట్ చాక్లెట్ కంటే ఇది బూస్ట్ అనొచ్చు. కెమెరా వెనుకున్నాడు, వాడిని నరికేయాలి. ఎందుకంటే వీడే బూస్ట్ తాగిపిస్తున్నాడు, బూస్ట్ అని అవద్దని చెప్పి. సాల్టెడ్ క్యారమెలా? సరే అదొకే, పర్లేదు. మార్ష్మెలో బాగానే ఉంది. కింద దాగు. 200% బూస్ట్. వాడికి బాగుందంట, నాకు మాత్రం బూస్ట్ లాగా ఉంది. కొంచెం మన చాక్లెట్ ఫ్లేవర్ రావాలి. క్యాడ్బరీ బూస్ట్. ఐ విల్ మేక్ బెటర్ హాట్ చాక్లెట్. సో ఒక్కో టేస్ట్ ఒక్కలా ఉంటుంది, కానీ మావాడైతే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు. బేసిక్గా ఈ చల్లో ఏది తాగినా బాగుంటుందని వీళ్ళ ఫీలింగ్. 4 out of 10 అంతే. అరే బూస్ట్ రా నిజంగా. నేను అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. డబ్బులు అంటే ఏమైనా లైన్లో నుంచి దానికి అన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4 ఇవ్వడం కూడా ఎక్కువే. సో జోయిస్ పిజ్జా వరకు అయితే 8 out of 10. లైన్లో చాలాసేపు నుంచినాం కానీ అదర్వైజ్ జోయిస్ పిజ్జా డీసెంట్. న్యూయార్క్లో వన్ మోర్ ఫేమస్ ఫుడ్ జాయింట్ హలాల్ గైస్ అనమాట. సో చూస్తున్నారు కదా నా వెనుకుంది, ఇది హలాల్ గైస్. న్యూయార్క్లో ప్రతి ఫుడ్ ప్లేస్ లిటరల్గా అరగంట 40 నిమిషాలు లైన్ ఉంటుంది. సో చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. మాల్ నుంచి పెట్టి వచ్చాను నేను లైన్లో.
సో వీళ్ళ దగ్గర చికెన్ అండ్ రైస్ చాలా ఫేమస్ కాంబినేషన్. హలాల్ రైస్ అనమాట. సో లైన్ చూడండి లిటరల్గా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద లైన్. ఎక్కడికి వచ్చినా మినిమం అరగంట 45 నిమిషాల లైన్. మూడు కష్టపడి లైన్లో నుంచి ఉంటే మేము వెళ్ళి వీడియోలు తీసుకుంటాము. వద్దు అంటే ఇప్పుడు ఒక 5 మైళ్ళు నడుచుంటాం పొద్దున్న నుంచి. ఆల్మోస్ట్ అయిపోయింది. వీ క్లాక్డ్ 20,000 స్టెప్స్. మొత్తం వాచ్ లో సర్కిల్ అన్ని నిండిపోయినాయి అసలు. కాకపోతే వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అదే సబ్వేలు మెట్లు నడవడం. సో ఎంత తిన్నా అరిగిపోతుంది ఇక్కడ. ఇప్పటికి ఎన్నో సరే థర్డ్ మీల్ ఇవాళ ఒక్క రోజులో మేము ఆల్మోస్ట్ 3-4 జాయింట్స్ కవర్ చేసాము. ఇంకా చాలా చాలా ఉన్నాయి. చాలా దాచాము ఇంకా ఉన్నాయి. కానీ సగం దూరం వచ్చిన లైన్ లో ఇంకా సగం దూరం ఉంది. తినేది 2 నిమిషాలు, లైన్ లో నుంచి గంట సేపు. మల్లేశ్వర్లు అంటే తిన్నది అరగడానికి ఉన్నట్టుంది అన్నట్టు సేమ్ టు సేమ్. రేపు పొద్దున ఇంకేమైనా ట్రై చేయాలంటే అటు పక్క ఉంది, ఇంకో గంట నడవాలి. రేపటి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం. కోక్ ఫ్లోట్ అని చెప్పి కోకోకోలాలో ఒక ఓల్డ్ షాప్ ఉంటుంది అనమాట. అది లిటరల్గా ఒక 20 నిమిషాలు నడవాలి. వీడుండి రేపటి వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం, ఇప్పుడు ఇది ఉంది తినేద్దాం అని చెప్పి ఇక్కడ ఆగాము. ఇవాళతో ఇది సమాప్తం. ఇంకోటి ఏదో తిందాం అన్నారుగా. ఓ సారీ, ఇంకో ట్యాకర్స్ అగో చూసినారా, టైమ్ స్క్వేర్ దగ్గర ఇంకోటి ఉంది. తినడం కంటే తినడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ముఖ్యం. తిండి కోసం బతుకుతాం, బతకడానికి తినట్లేదు మేము. అట్లీస్ట్ ఇన్ న్యూయార్క్. జోయిస్ పిజ్జా వాజ్ నైస్. ఇది చూద్దాం దీని పరిస్థితి ఏంటో. చాలా గంటల నుంచి 4 కార్ట్లు, 1 2 3 4 అడవాకింగ్ ఉంటదేమో. సేమ్ మన రామ్కి బండ్ లెక్క. నిందాక అదే అంటారు. కానీ న్యూయార్క్ లో ఒకటి ఏంటంటే ఆల్ పాష్ రెస్టారెంట్స్ కంటే స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్, చిన్న పాయింట్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. ఫేమస్ అవుతున్నాయి కాదు, ఫేమస్ ఆల్రెడీ. కానీ ఇది కూడా సిన్స్ 1990 అంట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత రివ్యూ చెప్తాం ఏంటి పరిస్థితి. పుట్టకన్నా ముందు నుంచి ఉంది ఇంకా. సో మొత్తానికి అరగంట కంటే ఎక్కువ లైన్లో నుంచున్నాం, ఆల్మోస్ట్ 40 నిమిషాల వరకు. నీళ్ళు జాగ్రత్త తాగండి. 200 బాటిల్. ½ లీటర్ బాటిల్ 200 అంట. హైదరాబాద్లో 10 రూపాయలు పెట్టడం కూడా తిడతాము. తాగండి. న్యూయార్క్ వచ్చినప్పుడు ప్రో టిప్, స్పెషల్గా వింటర్లో వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు తాకండి. వీలైనంత వరకు ఇంటికి పద్ధతిగా చెప్పొచ్చు కదరా, ఎందుకురా మరి అంత దూరం మాట చెప్తావు. 2 ప్రాబ్లంలు ఉన్నాయి. కొంచెం మరీ డిహైడ్రేట్ అయ్యేంత కాదు కానీ ఇంట్లో తాగేసి ఇంట్లో అన్ని చేసుకొని బయటికి రండి. సో హలాల్ గైస్ ఇదిగోండి కింద. అలా చూడకు, నీకు పెడతాం. విండ్స్ కమింగ్స్, ఎవ్రీథింగ్ జామింగ్స్. నువ్వు తిను. ఓకే డీసెంట్. మరి గంట సేపు నుంచొని లైన్లో తింటావా అంటే నెక్స్ట్ టైం వస్తే నేనైతే గంట సేపు లైన్లో నుంచోను. అంటే ఇట్లా ఇమీడియట్ పికప్లో ఉంటే తింటే కానీ లిటరల్ మయోనీస్, రైస్, సమ్ గ్రిల్డ్ చికెన్ టైపు. నా వీడియోలు చూడట్లేదు అనుకుంటా ఎవరు. నా వీడియోలో మంచిగా చూసి వంటలు చేసుకోవచ్చు కదా ఇంట్లోనే. ముందు బయట తింటున్నారు అందరూ. ఇట్లా చూపిస్తే మరి ఇది కూడా తినాలనుకుంటారు వాళ్ళు. సో మీకు ఈ న్యూయార్క్లో ఈ సిరీస్లో చూపించి ఏ రెసిపీ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయి ఆ వీడియో చేస్తాను. మన షవర్మా చికెన్ని రైస్లో వేసుకుని తింటే ఎట్లుంటుంది. నా రేటింగ్ 5/10. ఇందాక హాట్ చాక్లెట్ దాటి పక్కకి వెళ్ళాడు. నీ రేటింగ్ చెప్పమ్మా. దీనిగా హాట్ చాక్లెట్ ఇందాక మిస్ అయ్యాం, దీని తర్వాత చెప్తూ. హాట్ చాక్లెట్, అది హాట్ చాక్లెట్ కాదు. చూసారా నేను ఈ పదం వీడి ముందు అనలేదు, వీడు బూస్టే అన్నాడు. వాడు కెమెరా అనుకున్నాడు ఉండి ఏ లేదురా వాళ్ళు తాగుతారు అని చెప్పాను. ఇది 6 or 5/10. 6 అంటే 1,300 రూపాయలు. అంటే అన్ని కన్వర్షన్ చేయకూడదు ఫస్ట్ థింగ్, బట్ స్టిల్ ఐ ఫీల్ దిస్ అన్ యావరేజ్ థింగ్. మళ్ళీ ఇది ఒరిజినల్ కాదు, వేరేది ఒరిజినల్ కంటే దిస్ ద ఒరిజినల్ వన్. మేము ఇక్కడ ప్రాపర్ లోకల్ అందరిని అడిగి మరీ వచ్చాము. సో ఓకే, అందరికీ తెలుగులో ఏదో సామెత ఉంటుంది, సచినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఈ సెల్లో ఇద్దరు కూడా ఎక్కువ మాకు ఒకలా వస్తున్నాయి నోట్లోంచి. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? నెక్స్ట్ టాకోస్ ఏదో అన్నారు. వీల్ సీ టాకోస్. హైలీ ఓవర్ రేటెడ్ ఫుడ్స్ అనుకుంటా వీటిని. వాడు $2 పెట్టి వాటర్ తెచ్చాడు, అది సుఖం, మోర్ సుఖం. కొన్ని ఇంకా తప్పదు, ట్రై చేస్తేనే హైప్ కోసం ట్రై చేస్తున్నాము కానీ నథింగ్. ట్రై చేయొచ్చు అది అని. మేబీ ఆల్ దీస్ ఆర్ ఓవర్ రేటెడ్ ప్లేసెస్. కొన్ని అండర్ రేటెడ్ సబర్బ్స్లో ఉంటాయి కదా, వాటిని కూడా వెళ్ళి ట్రై చేద్దాం.
టిల్ నౌ నథింగ్ హస్ ఇంప్రెస్డ్. అంటే మేబీ జోయిస్ పిజ్జా వాజ్ నైస్, చెప్పాను అనుకోండి ఇంతకుముందు కూడా. కాదు, మేబీ ఇక్కడ ఉన్న ఫుడ్స్లలో ఇదే బెస్ట్ ఏమో. నువ్వు అట్లా ఆలోచించాలి. కుడ్ బి బట్ అంటే కంపల్సరీగా ట్రై చేయాలి. మనం న్యూయార్క్ వస్తుంటే ఎట్లా చెప్పారా, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫ్లడ్ అయిపోయింది ట్రై హలాల్ గైస్ అని చెప్పి. అంటే ఇప్పుడు నువ్వు స్ట్రీట్ కార్ట్ లో ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ కార్ట్ అన్నిట్లో దిస్ ఇస్ $13 dude. అదే అంటున్నా. $13 కి ఇండియాలో డోంట్ కంపేర్ టు ఇండియా. మనం వేరే రెస్టారెంట్స్ అయినా కంపేర్ చేయను. యూఎస్ లో ఇప్పుడు నువ్వు ఇండియాకి చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాం. $10 you can get decent meal. $10 చేయొచ్చు. Not impressed. देखेंगे और सामने देखेंगे, విల్ ట్రై. మొత్తం సిరీస్ అంతా అయిపోయిన తర్వాత ఐ విల్ గివ్ మై ఓవరాల్ న్యూయార్క్ ఫుడ్ రేటింగ్. ఇవన్నీ హైప్డ్ ప్లేసెస్ అనమాట. మాకెవరో రికమెండ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఆర్ అక్కడిక్కడ చూసినాం. టిల్ నౌ నథింగ్ హస్ ఇంప్రెస్డ్ us. We'll see. వీడియో అనమాట. ఈ డాక్టర్ గడే తీసుకొచ్చాడు మమ్మల్ని. క్రిస్మస్కి న్యూయార్క్లో ఉందాం, క్రిస్మస్కి న్యూయార్క్ అందామని. ఫైనల్లీ వీఆర్ ఇన్ న్యూయార్క్ క్రిస్మస్కి. సో క్రిస్మస్ కంపల్సరీగా న్యూ ఇయర్లో చేసుకోవాలి లైఫ్లో ఒకసారి అని అంటారు. సో గర్ల్ ఫ్రెండ్స్తో వైఫులతో చేసుకోవాలి కాబట్టి వీటితో చేసుకోవాల్సి వస్తుంది మాకు. నాకు కూడా ఎవరితోనే చేసుకోవాల్సి వస్తుంది కదా, ఏం చేస్తాం, ఇంకా టైం బ్యాడ్ అంతే. టైం బ్యాడ్ అయితే ఏం చేయలేదు. సో న్యూయార్క్ బేసిక్గా యాడ్ చూడడానికి కొంచెం దూరం వచ్చాం. మరి ఇండియాలో చూసుకోవచ్చు. నా వీడియోలోనే యాడ్లో అందరు స్కిప్ కొట్టి చూస్తారు, అలాంటిది ఇక్కడికి వచ్చి మొత్తం యాడ్లే ఉన్నాయి చుట్టూ ఎటు చూసినా. కానీ స్కామ్ అయ్యామని చెప్పు, ఎందుకు ఆలోచిస్తున్నాం? స్కామ్ అయిపోయాం భయ్యా. ఇవాళ నేను న్యూయార్క్లో ద మోస్ట్ స్పెషల్ పర్సన్తో ఉన్నాను, సుబ్బా గారు. హీఈస్ అ పార్ట్ ఆఫ్ మాస్టర్ షెఫ్ USA. లైక్ గార్డెన్కి మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈయనే అనమాట. మన ఇండియన్ ఫుడ్తో గార్డెన్ రామ్స్ని అదరగొట్టించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక షెఫ్ న్యూయార్క్లో రెస్టారెంట్ ఓపెన్ చేసి ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఎంత క్రేజీగా సర్వ్ చేస్తున్నా అంటే వాళ్ళకి రీసెంట్గా మిష్లిన్ స్టార్ అవార్డు వచ్చింది. ఒకసారి కాదు 2 సార్లు వచ్చాయన్నమాట.